దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 13వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ వాక్యంలో మనము ఒక చక్కటి మాట చదివాం. మరొకసారి చదువుదాం. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరు కనుక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కాబట్టి ఇక్కడ నోరు గురించి చెప్తున్నాం వాక్యం. నోరు గురించి ఈరోజు కూడా మనం నోరు గురించే ధ్యానం చేయలేమో, మన నోరు గురించి ధ్యానం చేయాలి. నోరు అనగానే అందులో కొన్ని ప్రాముఖ్యమైన అవయవాలు నోటికి అటాచ్ చేయబడి ఉంటాయి. కనుక నోరు అంటేనే సరిపోదు, పెదవులు లేకుండా నోరు పనిచేయదు, నాలుక లేకుండా కూడా నోరు పనిచేయదు. ఈ పెదవులను ఈ నాలుకను సైలెంట్గా పెట్టి నోరేం పనిచేస్తుంది. కాబట్టి ఈ పెదవులకు ఈ నాలుకకు నోటికి ఏమైపోయింది కనెక్షన్ ఉంది. కనుక ఇవి లేకుండా ఏం చేయలేం. పెదవులు మాట్లాడినా నోటికి సంబంధించిందే, నాలుక మాట్లాడినా నోరుకు సంబంధించింది. కాబట్టి నాలుక అది నోరు కాదని చెప్పడానికి లేదు, పెదవులు అది నోరు కాదని చెప్పడానికి వీల్లేదు. కొన్నిసార్లు వాక్యంలో పెదవులు, నాలుక, నోరు అని ఇలాగా ప్రత్యేకింపబడి మాట్లాడిన మాటలు మనం చూస్తాం. కానీ అంత మాత్రమున అది నోరు అన్నంత మాత్రాన పెదవికి సంబంధం లేకుండా పోదు, పెదవులు మాట్లాడినవి అని చెప్పనంత మాత్రాన నాలుకకు సంబంధించకుండా ఉండదు. కనుక మూడు కూడా ముడిపడి ఉంటాయి. మొత్తం మీద వాటిని ఏమనొచ్చు, మనం నోరు అనొచ్చు. కాబట్టి ఈ నోటి ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మనకిచ్చినటువంటి ఈ నోరు ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నోటితో ఏం చేస్తాడు అని మనం అనుకుంటాం. ఆయన కూడా నోటితోనే మాట్లాడి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాట కూడా వ్యర్థము కాలేదు. ఆయన నోటి నుండి వచ్చిన మాట బహు బలముగా, శక్తిగా, మరి కార్యము సాధించే మాటగా ఉన్నట్లు మనం చూస్తాం. అందుకని తన పిల్లల నోరు కూడా, తనను ఆరాధించే బిడ్డల యొక్క నోరు కూడా ఆ రీతిగా ఉండాలన్నదే ఆయన ఆశ. ఈరోజు ఎవరి నోటి మాట కోసమో మనం ఎదురు చూడటం కాదు, కానీ మన నోటి మాట కోసం అనేకులు ఎదురు చూడాలి. నా గురించి ఒక మంచి మాట చెప్పండి, మా గురించి మీ నోట ఆశీర్వదించండి, మా గురించి మీరు ఒక దీవెననివ్వండి అని దేవుని పిల్లల నోటి మాటల కొరకు అనేకులు ఎదురు చూసే నోరుగా మన నోరును మనం ఏం చేయాలి, ఉంచుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాని సొలొమోను గారు కీర్తన ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ ఇలాగంటున్నారు, తన నోరును కాచుకునివాడు తను కాపాడుకున్నాడు. నోరును ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి, కాచుకోవాలి, కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడడానికి వీల్లేదు. నోరుందని ఈ నోటి ద్వారా ఏదైనా మాట్లాడుతాను నేను అని అలా మాట్లాడితే నీ నోటికి దేవుడు ఇచ్చిన ఆ శక్తిని నువ్వు పోగొట్టుకున్నావు. కనుక ముందు మనము నోటి వలన దేవుడు ఏం చేయనై ఉన్నాడో మనము చూద్దాం. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే వారి నోరును పాడు చేసుకునే విధానమును మనం కొన్ని లేఖనాలను చూద్దాం. రోమపత్రికలో 3వ అధ్యాయము 13వ వాక్యము 14వ వాక్యము మనం చదువుతాం.
రోమా 3:13 మరియు 14. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. చూసారా ఇక్కడ నోరు ఎలా వాడుతున్నారో మనం చూస్తాం. ఎలా కొడుతున్నారంట? వారి గొంతుకు తెరచిన సమాధి, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. వారి నాలుకతో మోసం చేస్తారు. వారి నోటి నిండా శపించుటయు పగయు. కాబట్టి మనము మన నోరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి నోరని నాది అని, నేను మాటకారిని అని, నాలాగా ఎవరు మాట్లాడలేరు, నాలాగా ఎవరు తమ నోటితో మరి తిట్టలేరు అని రకరకాలుగా ఏం చేస్తారు? తమ నోరును అపవిత్రపరుచుకుంటారు. అపవిత్రపరచుకోవడం, ఇతరులను ఎలాగా అపవిత్రపరచుకోవడం? ఇతరులను శపించటం ఈ నోటితో, ఇతరులను దూషించటం ఈ నోటితో, ఇతరులను అవమానపరచటం ఈ నోటితో, బూతు మాటలను మాట్లాడటం ఈ నోటితో. కాబట్టి ఇలాగా రకరకాలైన దేవుని పిల్లల నోట రాకూడని మాకు, దేవుని పిల్లలు మాట్లాడకూడని, సంభాషించకూడని మాటలను దేవుని పిల్లలు మనం మాట్లాడతాం. కొన్నిసార్లు మనకు ఇతరులు కోపము రేపించవచ్చు. చాలా కోపం రేపుతున్నానండి, నాకు చాలా కోపం చేస్తున్నాను. కొన్నిసార్లు పిల్లల ఇంట్లో కోపము తెచ్చి పనులు చేస్తారు. అలాంటప్పుడు మనము మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. అమ్మాయిలను ఒక రకంగా తిడతాం, అబ్బాయిలను మరొక రకంగా తిడతాం. అలాగనే మనకు కోపం ఎక్కడైతే తెప్పిస్తారో వారిని రకరకాల అపవిత్రమైన మాటలతో మనము మాట్లాడతాం. తద్వారా రక్షించబడిన పరిశుద్ధులమైన మన నోరు ఏమవుతుందంటే అపవిత్రమవుతుంది. దేనిని నీ నోట చేయాలని, దేనిని నీ నోట జరిగించాలని దేవుడు ఆశపడతాడో దాన్ని చేయాలి. దానిని నీ నోటి నుండి వచ్చిన మాటను బట్టి జరిగించాలి. కాబట్టి తద్వారా నీకు ప్రయోజనమే ఉండదు. కనుక నీ అవసరాలు తీరకపోగా, నీ అక్కరలు తీరకపోగా నీవు నష్టంలో పడిపో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన నోరును భద్రంగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. భద్రంగా కాపాడుకోవాలి. మీ నోరు నేను కాపాడలేను, నా నోరు మీరు కాపాడలేరు. ఎవరి నోరు వారు కాపాడుకోవాలి. పాపం వచ్చినప్పుడు మనకు ఎక్కువగా దూషించాలనేటువంటి మనసు వచ్చినప్పుడు మన మనసును మనమే అణుచుకొని, మన కోపాన్ని మనం దిగమరింగుకొని మనం ఏం చేయాలి? మనం కంట్రోల్గా పెట్టుకోవాలి. మన నోరు కంట్రోల్ పెట్టుకోవాలి. లేకపోతే ఈ నోటి నుండి మనం ఇతరులను శపించటం, సర్ప విషయం లాంటి మాటలు మాట్లాడటం, ఇతరులను గాయపరిచే మాటలు, ఇతరులను నొప్పించే మాటలు, ఇతరులకు హాని కలిగించే మాటలు మనం ఈ నోటితో మాట్లాడినప్పుడు దేవునికి ఏమంత సంతోషం కలగదు. మన నోటి నుండి దేవుడు ఆనందించడు మన నోటి ద్వారా పలికే మాటలు ఉండదు. అందుకని ఏముండకూడదు? మన నోట శపించటం మన నోట ఉండకూడదు, పగ మన నోట ఉండకూడదు, బూతులు మన నోట రాకూడదు, సర్ప విషము లాంటి మాటలు మన నోటి కింద, మన పెదవుల కింద ఉండకూడదు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా నోటిని శుభ్రంగా ఉంచుకునే కాల్గేట్ టూత్ పేస్ట్తో మనం నోరు తోముకోవటమే, కడుక్కోవటమే కాదు, కానీ శుభ్రంగా మౌత్ వాష్ అనేటువంటి కొన్నిటిని మనం వాడటమే కాదు. కానీ ఇంకా మన నోటి మాట గురించి, సంభాషణ గురించి దేవుడు చెప్తున్నారు. మీరు మీ నోటిని ఏం చేసుకోవాలి? భద్రముగా కాపాడుకోవాలి. ఎవరి నోరును వారు కాపాడుకోవాలి. కాబట్టి మరొక మాటను మనం చూద్దాం. ఎఫెసీ పత్రికలో
5వ అధ్యాయము 3-4 వాక్యాలు మనం చూస్తే, మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు కాబట్టి మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులనైనను మీరేం చేయకూడదు, పలకకూడదు. ఉచ్చరించకూడదంటే పలకకూడదు. ఇవి మీకు తగవు. ఎందుకు తగవు? ఎందుకు మనం మాట్లాడము? మనకెందుకు అధికారం లేదు మాట్లాడడానికి? దేవుని వాక్యం చెబుతుంది, ఇవి మీకు తగవు, ఇవి మీరు మాట్లాడకూడదు, వీటిని మీరు ఉచ్చరించకూడదు, ఇవి మీ నోట పలకకూడదు. మరి వాళ్ళు మమ్మల్ని కోపం రేపారు, వారు మమ్మల్ని తిట్టారు, వారు మమ్మల్ని అవమానపరిచారు. కొన్నిసార్లు దుష్టుడు మనల్ని అవమానపరిచిన, మనల్ని ఉద్రేకపరిచిన మన నోరును మనం ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. అందుకనే బూతులైన పోకిరి మాటలైన సరసోక్తులైన మనము ఉచ్చరించకూడదు, పలకకూడదు. మన పిల్లలను తిట్టకూడదు, మన భర్తను తిట్టకూడదు, మన భార్యను తిట్టకూడదు, మన ఇరుగు పొరుగు వారిని తిట్టకూడదు. కనుక మనము మౌనంగా మన నోటిని కాపాడుకోవాలి. సొసైటీలో ఎవరు ఎక్కువగా తిడితే వారే గ్రేట్ అంటారు లోకంలో. కాబట్టి మొత్తం మీద ఆమె నోరు పంపించింది. చూడండి వారిని ఎలా మాట్లాడింది. దెబ్బకు అతడు పారిపోయాడు. దెబ్బకు ఆ కుటుంబము సైలెంట్ గా ఉంది. ఇంకా నోరెత్తకుండా పరారైపోయారు అని ఈ లోకము నిన్ను గౌరవించవచ్చు, గణపరచవచ్చు, శభాష్ అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో అది మంచిది కాదు. అందుకనే నీ నోటితో అటువంటి బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ, పగ శపించటము, మరి అటువంటి ఉండకూడదు. దాని వలన అనేకుల నోరు ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఒకటి, కొన్నిసార్లు మనం తినకూడనివి తిని, త్రాగకూడనివి త్రాగి మన నోటిని పాడు చేసుకుంటాం. ఈరోజు రకరకాల విమల్, గుట్కాలు, రకరకాల తంబాకు, ఇటువంటి వాటన్నిటిని తిని, ఆకోకలు అలాంటివి ఇలాంటివన్నీ తిని నోరు చక్కటి శ్రేష్టమైన పళ్ళు, చిగుర్లు, మంచి మెత్తనివి, అది ఒక పువ్వు గులాబీ రేఖల కంటే సున్నితమైన స్వభావం, మృదువైన స్వభావం కలిగిన మన నోటిలో ఉన్నటువంటి ఆ అవయవాలన్నిటిని కూడా మనం ఏం చేస్తాం? పాడు చేస్తాం. నల్లగా మారిపోతాయి పళ్ళు, చిగుర్లన్నీ పాడైపోతాయి. రకరకాల రోగాలు మన నోటికి వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి, భయంకరమైన పుళ్ళు పుడతాయి మన నోట్లో. బాహ్యంగా ఇలాంటి తినకూడదు. అటువంటి తిని కనుక భౌతికంగా మన నోరుని ఏం చేసుకుంటాం? మనం పాడు చేసుకుంటాం. కానీ ఆత్మీయంగా మన నోరు ఎలా పాడవుతుందంటే, మనం బూతులు మాట్లాడి, పోకిరి మాటలు మాట్లాడి, సరసపు మాటలు మాట్లాడి, శపించి, తిట్టి, అవమానించి ఏం చేస్తాం? ఇలాగ ఆత్మీయంగా మన నోరుని మనము పుళ్ళే పుట్టాం అలా తిట్టినందువలన. కాకపోతే దేవుని దృష్టిలో నీ నోరు ఎందుకు పనికిరాదు? నీ నోటి నుండి వచ్చేటువంటిది ఏది కూడా దేవుడు జరిగించడు. కాబట్టి ఆ రీతిగా దేవుని వెళ్ళారా మనం నోటిని పాడు చేసుకో. కాబట్టి భాగ్యంగా అది ఇది తిని పాడు చేసుకుంటా. ఆత్మీయంగా కొన్నిసార్లు మాట్లాడకూడని మాటలు మాట్లాడి, శపించకూడని మాటలు శపించి, తిట్టి, దూషించి
మన నోరును మనం పాడు చేసుకుంటాం. తద్వారా మన నోరు దేవుడు ఏవైతే మన నోటి ద్వారా చేయనై ఉన్నాడో అది చేయరు, ఏదైతే జరిగించనై ఉన్నారో అది జరిగించరు. ఎందుకంటే నీ నోరు, నీ నాలుక, నీ పెదవులు ఏమైపోయాయి? అపవిత్రమైపోయాయి. కనుక నువ్వు పలికే దేనికి కూడా విలువ ఉండదు, నువ్వు మాట్లాడే దేనికి కూడా విలువ లేకుండా చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లలమైన మన నోరును దేవుడు ఒక ఘనమైన వాటి కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. బహు శ్రేష్టమైన వాటి కొరకు మన నోటిని, మన పెదవులను, మన నాలుకను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తిట్టడానికి కాదు, అపవాది వాడుకుంటున్నాడు అలాగా. తిట్టడానికి, దూషించడానికి, విషపు మాటలు మాట్లాడడానికి, పోకిరి మాటలు మాట్లాడడానికి. కాబట్టి ఇలాగ వాడుకుంటున్నాడు అపవాదం. కానీ దేవుడు వాటి కొరకు కాదు మనకు నోరునిచ్చింది. ఈ నోరునిచ్చిన దేవుడు, ఈ నాలుకనిచ్చిన దేవుడు, ఈ పెదవులనిచ్చిన దేవుడు పవిత్రమైన మాటలు మనం పలకడానికి. అందుకని ఎఫెసీ పత్రికలు మనం చూస్తాం, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు. ఇవి మీకు అంటే ఎవరికి? రక్షించబడిన మనకు, పరిశుద్ధులమైన మనకు, దేవుని పిల్లలమైన మనకు ఏం కావు, ఇవి తగవు, ఇవి మంచివి కాదు, ఇలాగా మాట్లాడకూడదు మీరు అని వాక్యం చెబుతుంది. అంటే మరి ఏం మాట్లాడాలంట? నోరు పరిశుద్ధంగా ఉండాలంటే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలని. కృతజ్ఞతయే ఎప్పుడు, స్తుతియే మీ నోట ఎప్పుడు కూడా రావాలి. కానీ ఎప్పుడు కూడా వారిని తిట్టుకోవడం. కొంతమంది ఇళ్లలో కొంతమందిని చూస్తుంటే ఇరుగు వారిని, పొరుగు వారిని తిట్టుకుంటా ఉంటారు, గొనుక్కుంటా ఉంటారు. లేకపోతే భర్తను ఎప్పుడు గొనుక్కుంటుంటారు, భార్యను ఎప్పుడు గొనుక్కుంటుంటారు, పిల్లలను ఎప్పుడు గొనుక్కుంటుంటారు, తిడుతూ ఉంటారు, కనుక అవమానిస్తూ ఉంటారు. ఒకవేళ నీకు ఎదురు మాట్లాడేవారు ఇంట్లో లేకపోవచ్చు, నువ్వు తిట్టినా పడేవారు ఉండొచ్చు. అంత మాత్రం నువ్వు తిడితే, నువ్వు నీ నోటితో బూతులు మాట్లాడితే చెడిపోయేది నీ నోరే, పాడైపోయేది నువ్వే. కానీ లోబడ్డ వారు ఎప్పుడు కూడా పాడై పోరు, ఓర్చుకున్న వారు ఎప్పుడు పాడై పోరు. తిట్టిన నీవే ఎవరినైతే తిడుతున్నావో, ఎవరినైతే దూషిస్తున్నావో, ఎవరినైతే అవమానిస్తున్నావో, కనుక నీ నోరు బలహీనమైపోతుంది. నీ నోట దేవుడు ఏ కార్యము జరిగించడు, పైగా నీ నోరు అపవిత్రమైపోతుంది. అందుకని మన నోరును మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. అందుకని సామెతల గ్రంథంలో మనం చదివిన మాట 13:3లో తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకనక మాటలాడువాడు తనకు నాశనము. మరొక మాట 21వ అధ్యాయం అదే గ్రంథంలో 23వ వాక్యం, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును ఏం చేసుకోవాలంట? భద్రం చేసుకోవాలి, కంట్రోల్ పెట్టుకోవాలి. నోరును, నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్యలో సంభాషణలో కానీ, తల్లి బిడ్డల మధ్యలో సంభాషణలో కానీ, మరి ఎవరి మధ్యలో సంభాషణలో కానీ మనము పరిశుద్ధులకు తగినట్లుగానే మాట్లాడాలి. కానీ మనము రక్షించబడని వారు, దేవునికి దూరస్తులు మాట్లాడిన మాటలుగా వారుగా మనము మాట్లాడకూడదు. అది మనకు తగదు. అందుకనే తమ నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. చూసారా? తన నోటిని, తన నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును. అంటే తన నోటిని, నాలుకను తనకు ఇష్టానుసారంగా వదిలేస్తే ఏమవుతుంది? ప్రాణం పోగొట్టుకుంటాం. బయట ఊరికే వెళ్ళి అందరిని తిరుగుతూ ఉంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? అలా గేటేస్తారు. ఇక కోపగాడు ఎవరన్నా ఉంటే ప్రాణం తీస్తాడు. అందుకనే తన నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు
తన ప్రాణమును కాపాడుకుంటాడు. అలాగా తన నోటిని నాలుకను భద్రం చేసుకోవడం అంటే పరిశుద్ధంగా ఉంచుకోక వచ్చిన మాటల్లో అపవిత్రమైన మాటల్లో జార విడుస్తూ ఉంటే తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. కాపాడుకోవాలి. మనం నోటిని భద్రం చేసుకోవాలి, నాలుకను భద్రం చేసుకోవాలి, మనం పెదవులను భద్రం చేసుకోవాలి. మంచి మాటలే, రక్షించబడిన పరిశుద్ధులకు తగిన మాటలనే దేవుని పిల్లరా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ నోటి ద్వారా దేవుడు తనను తాను మహిమపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ నోటి ద్వారా గొప్ప గొప్ప కార్యములను ఆయన చేపించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మేము అలా తిడతాము, ఇలాగా చేస్తామంటే చేయొచ్చును, కానీ చేసిన దాని యొక్క సారము మనం పొందం. మనం చేయొచ్చు, దేవుని కార్యాలు కూడా చేయొచ్చును, కానీ ఆ దేవుని కార్యమును చేసిన మనము శక్తిని పొందుకోలేనప్పుడు అది చేసి ప్రయోజనం. అందుకని మనం అపవిత్రమైన వాటి కొరకు మన నోటిని వాడకుండా మనము భద్రం చేసుకుని కాపాడుకొని దైవ సంబంధమైన వాటికి మనము మన నోరును వాడామంటే దేవుని ఉద్దేశం చొప్పున దేవుడు మహిమ పొందుతాడు, దేవుడు ఘనపరచబడతాడు. అందుకే కదా ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుణ్ణే మహిమపరచాలి. మన దేహంలో ఉన్న ప్రతి అవయవం కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి. అవయవాలు అన్ని ఒకే పనులు చేయవు. ముక్కేమో వాసన చూస్తుంది, చెవేమో వింటుంది, పెదవులేమో మాట్లాడతాయి, నాలుక మాట్లాడుతుంది, తర్వాత కళ్ళు చూస్తాయి, కాళ్ళు నడుస్తాయి, చేతులు పనిచేస్తాయి. ఇలాగ దేవుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనిని పెట్టాడు. కనుక ఈ అవయవాల ద్వారా మనం ఏ పనులు చేసినా సరే దేవునికి మహిమకరంగా పనులు చేయాలి. దేవునికి మహిమకరంగా పనులు చేయకపోతే ఈ దేహమును ఈ నోటిని దేవుడు వాడుకో. మొట్టమొదటిగా దేవుడు దేని కొరకు మన నోరును వాడుకుంటారో చూద్దాం. దేవుని బిడలరా 71వ కీర్తన 71 8వ వాక్యం చదువు. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను. చూసారా బైబిల్? నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు దేవునిస్తాడు. ఎంత మంచి నోరు కదా! ఏంటి రోజంతా ఏం చేస్తుంది తన నోరు? దేవుని కీర్తిస్తుంది. దేవుని కీర్తించడం ఎంత గొప్ప భావం. దేవుని కీర్తిని గురించి మనం చెప్పటం, దేవుని కీర్తించటం, ఆయన గొప్ప ప్రభావ వర్ణనను మనము దినమంతా ప్రకటించడం నిజంగా ఎంత గొప్ప భావం. ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ప్రభావ వర్ణనను నోరేం చేస్తుందట? వర్ణిస్తుందట. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు మహాగణుడు, నా దేవుడు మహోన్నతుడు, ఆయన ఏ పాపము లేనివాడు. కాబట్టి ఆయన గొప్పతనమును మనము వర్ణించే రీతిలో మన నోరు నిండి ఉండాలి. చాలాసార్లు మన నోరు దేవుని కొరకు పనిచేస్తే ఎక్కువగా వారానికి ఒకసారి ఈ 2 గంటలు బాగా ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకుంటే ఏదో 4 పాటలు పాడి కాస్త వాక్యం విని వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఈ 6 దినాలు మన నోరు ఏం చేస్తుంది? చాలామంది దేవుని వాక్యం చదువుతారు, చాలామంది దేవుని స్తుతిస్తారు అనుకోండి,
కానీ ఎక్కువగా మన నోరు లోకానుసారమైన మాటలే మాట్లాడుతూ లోక పద్ధతులనే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ రోజున దేవుడు అంటాడు, ఈ నోరు నేను వాడుకోబోతున్నాను దేనికంటే నన్ను కీర్తించడానికి. దేనికి? నన్ను కీర్తించడానికి, నన్ను వర్ణించడానికి నేను నిన్ను వాడుకుంటాను. దేవుని వర్ణించడం, చాలాసార్లు మనం సృష్టిని వర్ణిస్తూ ఉంటాం. కొన్ని ప్రదేశాలకు మనం వెళ్తాం కనుక అక్కడ చూసినవన్నీ ఆ నదులను, ఆ యొక్క పువ్వులను, ఫ్లవర్స్ను, కనుక ఆ నేచర్ అంతా కూడా మనం చూసినప్పుడు చాలా ఏం చేస్తామంటే వర్ణిస్తూ ఉంటాం. ఆ కొండలను వర్ణిస్తూ, కొన్నిసార్లు మనుషులను మనం వర్ణిస్తూ ఉంటాం. కనుక అలాగే కాకుండా దేవునిని వర్ణించే నోరు, దేవునిని పొగిడే నోరు, దేవునిని గొప్ప చేసి మాట్లాడే నోరు, దేవుని కీర్తించే నోరును దేవుడు మన నోరును వాడుకోవాలని ఆశపడుతుంది. మన పెదవులు, మన నాలుక, మన నోరును దేవుడు ఆ రీతిగా వాడుకోవాలని ఆశపడుతుంది. కాబట్టి అలాగే వాడుకోవడానికి మనం కూడా ఆ నోరును ప్రభువుకు సమర్పిస్తే, ఆ నోరును ప్రభు కొరకు వాడితే ఎంత బాగుంటుంది దేవుడు. అందుకొరకే దేవుడు కనుక కీర్తనకారుని ద్వారా సెలవిస్తున్నాడు, నా నోరు నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఇక్కడ ఈ భక్తుని నోరు ఎలా నిండి ఉన్నదో చూడండి. కనుక నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది. రోజంతా నిన్నే వర్ణిస్తూ ఉన్నా, రోజంతా నిన్నే కీర్తిస్తూ ఉన్నా. మరి ఎవరిని చాలా మంది సినిమా పాటలు పాడుతూ ఉంటారు, చాలా మంది మరికొన్ని ఇష్టమైన లోక పాటలు పాడుతూ ఉంటారు. కనుక వారు యూట్యూబ్లో ఏమైతే చూసారో, మొబైల్లో ఏమైతే చూసారో వాటిని పాడుకుంటూ ఉంటారు. కానీ అవి మనకు తగవు. మనం పరిశుద్ధులం, మనకు రక్షించబడిన వారు. కనుక మన నోరు దేవుడు ఎందుకు వాడుకోవాలనుకుంటున్నాడంటే ఆయన కీర్తించడానికి, ఆయన ప్రభావము, ఆయన సౌందర్యము, ఆయన ఘనత, ఆయన మహిమను మనం వర్ణించడానికి మనం వాడుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా నోటిని దేవుని మహిమ కొరకే, కీర్తి కొరకే, ఆయన ప్రభావ వర్ణన కొరకే మన నోరు ఉండులాగున. అవసరాన్ని బట్టి మనం ఏమైనా మాటలు మాట్లాడుకోవడం తప్పేం కాదు. ఉదయం లేస్తే మన పనులన్నీ జరగాలంటే ఎంతోమందితో మనం మాట్లాడవలసి వస్తుంది. అవి మన అవసరాలు తీర్చుకునే మన పని కొరకు మాట్లాడే మాటలైతే తప్పేం లేదు, మాట్లాడుకోవచ్చు. కానీ ఎక్కువగా మనం దేవుని కీర్తించడానికి, మనం ఎక్కువగా దేవుని ప్రభావమును వర్ణించడానికి మన నోరును మనం ఏం చేయాలి? మనకు నిండి ఉండాలి. ఆ వర్ణనతో, ఆ కీర్తితో మన నోరు ఏం చేయాలి? నిండి ఉండాలి. మన నోరు నిండిన దానిని బట్టి మనం మాట్లాడతాం. కాబట్టి మన నోరు అలాగా ఆ పాటతో, ఆ వర్ణన కీర్తితో, ఆ వర్ణనతో మన నోరు నిండి ఉండాలి. దేవుడు అలాగ నిండి ఉండనప్పుడు మనం వేరేదా అంటాం. అంత మాత్రం కాదు, మరొక మాట దేవుని వాక్యంలో 4వ అధ్యాయం సామెతల గ్రంథంలో 5వ వాక్యం చదువుదా. 4:5 సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. 34 కీర్తన 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ, ఇక్కడ మనం చదువుకున్న 71వ వాక్యం
అధ్యాయంలో 8వ వాక్యంలో నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు దినమంతా రోజంతా. కానీ ఇక్కడ 34:1 ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండు. నిత్యము ఎప్పుడు కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది. అనగా ఒక రోజంతానే కాదు, ఒక రోజంతా, దినమంతా అంటారు. 71:8 దినమంతా అంటారు. దినమంతా నీ కీర్తి నీ ప్రభావ వర్ణన నా నోట ఉండును అంటారు, నిండి ఉండును. కానీ 34:1 నిత్యము నా నోరు నిన్ను కీర్తిస్తుంది. మరి దేవుని బిడ్డలారా అలాగా కీర్తిస్తున్నామా? మన మనసులో దేవుని ధ్యానిస్తున్నామా? మనము ప్రభు గురించి పాడుతున్నామా? మనసులో కూడా పాడుకోవచ్చు మనం, ఎవరికి వినపడకుండా. కొన్నిసార్లు మనం క్రౌడ్లో జనసమూహం మధ్య ఉన్నప్పుడు, మనము కొన్నిసార్లు ఆ క్లాసులో ఉన్నప్పుడు, కాలేజీల్లో ఉన్నప్పుడు, లేకపోతే పని వాళ్ళ మధ్యలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనము బయటికి రావడం ఏమైనా ఇబ్బందిగా ఇతరులకు ఉంటుంది అనుకుంటే మన మనసులోనే ప్రభువు గురించి ఆయన్ని స్తుతించవచ్చు. మనసులో ఆయనను మనం వర్ణించవచ్చు. కనుక దేవుని పిల్లలమైన మనము మన నోటి ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మన నోరును ఆయనను కీర్తించున్నట్లు, ఆయన ప్రభావ వర్ణనను వర్ణించున్నట్లు మన నోరును వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు. అందుకనే దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని వర్ణించాలి. పరమగీతల గ్రంథంలోనికి వెళ్తే ప్రియురాలు షోలమ్మితి గారు అంటారు, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో ఎందుకు వర్ణిస్తుంది అనమాట. ఆమె నోటితో ఏం చేస్తున్నారు? వర్ణిస్తున్నా. నా ప్రియుడు ఎలాంటి వాడు? నా ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభు నాకు ఎలాంటి వాడు? ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో పురుషులలో నేను గుర్తిస్తున్నా, వర్ణిస్తున్నా. కాబట్టి మనం వర్ణిస్తున్నాము దేవుని. ఆయన వర్ణన మన నోట ఉందా? ధవలవర్ణుడు అంటే పరిశుద్ధుడు, ధవలము అంటే తెలుపు. ఆయన పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధుని నేను ఎక్కడ చూడలేదు. ఆయన లాంటి పవిత్రుణ్ణి నేను ఎక్కడ చూడలేదు. ఏ మత్స, ఏ డాగు, ఏ కళంకము లేనటువంటి దేవుడు ఆయన. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, కానీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న వాళ్ళే పరిశుద్ధులు. జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న వాళ్ళే పరిశుద్ధులు. ధవలవర్ణుడు అంటే తెల్లనివాడు, పరిశుద్ధుడు అంటే మత్సడాగు కళంకము లేనివాడు. అతడు రత్నవర్ణుడు కనుక ఆయన సెలవులో నా కొరకు బలి అయి తన యొక్క రక్తమంతా కార్చి ఎర్రగా మారిపోయాడు. రత్నవర్ణుడు అని ఎర్రగా మారడానికి కారణం ఏంటంటే నా కోసమే నా కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. అందుకని ఆయన దేహమంతా ఎర్రగా మారిపోయింది, రత్నముగా మారిపోయింది. కనుక ఇలాంటి పరిశుద్ధుణ్ణి, ఇలాంటి రత్నవర్ణుణ్ణి ఎక్కడున్నా కనిపెడతాను. ఏంటంటే 10,000 మంది పురుషులలో కూడా నేను అతన్ని గుర్తించుతాను అంట. 10,000 మంది పురుషులలో నేను నా ప్రియుడిని గుర్తుపడతాను. ఎలా గుర్తుపడతావు? 10,000 మందిలో 10,000 మందిలో ఆయన ప్రత్యేకంగా ఉంటాడు. దేవునిస్తాడు. అందరిలో కలిసిపోడు, అందరిలో డ్రెస్ ఏమైనా ప్రత్యేకంగా ఉండదు కాదు. ఆయన సొగసే వేరే, ఆయన స్వరూపమే వేరే, ఆయన పరిశుద్ధతే వేరే. కాబట్టి 10,000 మంది అన్నా ఉన్నాయండి ఈ లోకంలో, కానీ ఆయనకు సమమైన వాడు. ఆయన నేను గుర్తిస్తాను అని ఆయన ప్రభావ వర్ణనను, ఆయన గొప్పతనాన్ని ఈ
షులమితి సంఘం ఏం చేస్తుంది? వర్ణిస్తుంది. ఈరోజు దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క వర్ణన మన నోట ఉండాలి, దినమంతా ఉండాలి, నిత్యము ఉండాలి. అప్పుడు బాగా స్తుతించేవాడండి, గణపరిచేవాడండి. ఎక్కడ వంగినా లేచినా నడిచినా దేవుడు ప్రభు పాటలు పాడుతూ ఉండేవాడు, వర్ణిస్తూ ఉండేవాడు అని అంటూ. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు అసలు చర్చికి రావట్లేదు కదా, ఇప్పుడు ఆ ఊసే లేదు, ఆ మాటే లేదు అనుకునే విధానంగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మన దేవుణ్ణి కీర్తించే బిడ్డలు. ఒకప్పుడు కీర్తిస్తున్నాం, ఇప్పుడు కీర్తిస్తున్నాం, ఇక ముందు కూడా ఆయన్ని మనము కీర్తిస్తాం. ఒకప్పుడు ఆయన వర్ణిస్తున్నాం, ఇప్పుడు వర్ణిస్తున్నాం, ఇక ముందు కూడా ఆయన్నే వర్ణిస్తాం. పరిస్థితులు మారొచ్చు, మన స్థితిగతులు మారొచ్చు, కానీ మన నోటిలో ఉన్న ఆయన కీర్తి, ఆయన వర్ణన ఏం కాదు, మారదు. అందుకని దేవుని బిడ్డలారా, మన దేవుడు మన నోటిని దేని కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు? ఆయనను కీర్తించడానికి, ఆయనను వర్ణించడానికి. దేవుడు నిత్యము వర్ణించడానికి, నిత్యము కీర్తించడానికి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కనుక ఎప్పుడు కూడా మనము ఆయన కీర్తి తప్ప, ఆయన వర్ణన తప్ప ఏది మన నోట రాకుండా ఉండడానికి మన నోరును ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని, మన నోటిని అపవిత్రపరిచేటువంటి వాటిని వీటిని కూడా మన నోటికి రానివ్వకుండా మనం ఏం చేయాలి? భద్రంగా దేవుని బిడ్డలారా కాపాడుకోవాలి. కాపాడుకోవటము అది చాలా శ్రేష్టమైన విషయం. తర్వాత మరొక వాక్యం చదువు. కీర్తన 81:10 చదువుదాం. కీర్తన 81:10. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన యెహోవానగు దేవుడను నేనే. ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడను నేనే. ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లోకములో నుండి, ఈ పాపములో నుండి, ఈ శాపములో నుండి నిన్ను విడిపించి, రక్షించి, కాపాడి, నా రక్తమునిచ్చి నీ పాపములను కడిగి పరిశుద్ధపరిచిన దేవుడను నేనే అంటున్నాడు. ఏదో చెప్పాలని మనకు ఆయన ఆశపడుతున్నాడు. ఏమంటాడు? ఐగుప్తు దేశం నుండి నిన్ను విడిపించిన దేవుడను నేనే అంటాడు. ఏంటి అయితే ఏంటి అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఏం చెప్పాలనుకుంటున్నాడు? నీ నోరును బాగుగా తెరువు, నేను దానిని నింపెదను అని అంటున్నాడు. రెండవది, మన నోరును ఆయన నింపుతాడు. ఒకటి, మన నోరు దేని కొరకు ఆయన వాడుకుంటాడు? ఆయన కీర్తి కొరకు, ఆయన ప్రభావ వర్ణన కొరకు మన నోరును ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు. మీరు ఇస్తే వాడుకుంటాడు, నేను ఇస్తే వాడుకుంటాడు. లేదు ప్రభా, నేను ఈ లోకంలో ఉన్నవాడు, వాటి గురించి మాట్లాడాలి, నేను నా నోరు నీకు ఇవ్వను అంటే ఏమి లేదు. కాబట్టి నీ నోరు, నా నోరు మనము ఒక ప్రత్యేకంగా దాన్ని ఉంచి ప్రభు కొరకు వాడినప్పుడు నిజంగా అది దేవుని మహిమ కొరకు ఏమవుతుంది? వాడబడతాడు. ఆయన ప్రభావ వర్ణన కొరకు, ఆయన యొక్క కీర్తి కొరకు వాడబడతాడు. రెండవది అంటారు ప్రభు, నీ నోరును బాగుగా తెరువు, దానిని నింపెదను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి చదువుదాం. నేను నోరు తెరువు అన్నాడు కదా. ఇక్కడేం చెప్పాడు? 21:10 నోరు బాగుగా తెరువు అన్నాడు కదా. అక్కడ యెహెజ్కేలు ఏమంటాడు? నేను నోరు తెరవగా అంటాడు కదా.
నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవేయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనితో నింపుతాడట? ఆయన వాక్యముతో మన నోటిని నింపుతాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆయన నాకు ఒక గ్రంథం ఇచ్చాడు. బయట నుండి చదువుతున్న 2వ వాక్యం నుంచి మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. కాబట్టి ఎందుకు తెరవమంటున్నాడు మన నోరును? రెండవదిగా మన నోరును ఎందుకు తెరవమంటారు? నీ నోటిని బాగుగా తెరువు అంటారు. ఎందుకు? తన మాటలతో మన నోటిని నింపుటకు. దేనికండి? చెప్పండి, మాట్లాడండి. ఆయన మాటలతో మన నోరును నింపడానికి ప్రభు ఏం చేస్తున్నాడు? మన నోరును, కొంతమంది నోరు తెరిస్తే చెప్పించుట పగ, అంటే నోటిలో అవే ఉండేవి. నీవు అలాగైపోవాలి, నువ్వు ఇలాగైపోవాలి, నీకు అది రాను, నీకు ఇది రాను, నువ్వు బాగుపడవు, నీకు మేలు కలగదు, ఇదే మాటలే పంపు. నోరు తెరిస్తే అవే, కనుక నోటి నిండా అవే ఉంటాయి. కానీ మన నోటి నిండా దేవుడు ఏముంచాలనుకుంటున్నాడు? ఆయన వాక్యం. ఏముంచాలనుకుంటున్నాడు చెప్పండి? ఆయన వాక్యమును ఏం చేయాలనుకుంటున్నాడు? ఉంచాలనుకుంటున్నాడు. ఆయన వాక్యం ఉంచాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యముతో మన నోరు నిండి ఉండాలి అనే దేవుని ఆశ. దేవుని వాక్యం మన నోటితో నిండి ఉంటే మనము ఎవరితో మాట్లాడినా వాక్యమును గురించి మాట్లాడతాం, దేవుని వాక్యం గురించి మాట్లాడతాం, బిడియపడం. ఆ సందర్భము అనుకూలం ఏమన్నా వచ్చిందంటే కనుక యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైనా వారికి పరిచయం చేయాలని ఆశపడతాం. మన నోట దేవుడు ఉంచిన ఆ వాక్యముతో మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. అందుకనే దేవుడు రెండవది మన నోటి నిండా ఏముంచాలనుకుంటున్నాడు? తన వాక్యమును ఉంచాలనుకుంటున్నాడు. బూతులు కాకుండా, పోకిరి మాటలు కాకుండా, వ్యర్థమైన మాటలు కాకుండా మన నోటిని ఆయన వాక్యముతో నింపాలని ఆ ప్రభు ఈ నోరును బాగుగా తెరుము అంటారు. కనుక మరొక వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 6వ వాక్యం చదువుదాం. అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హెజ్కేలు అంటాడు, నేను నోరు తెరవగా ఆయన ఆ
ఆ గ్రంథములు నాకు తినిపించాడు. ఆయన గ్రంథములు తినిపించాడంటే అర్థం ఏంటి? ఆయన మాటలు, ఆయన వాక్యముల నోట ఉంచాడు. ఏంటి ఆ మాటలు అంటే? ఇర్మియాతో మాట్లాడేటప్పుడు దేవుడు 9వ వాక్యంలో అంటాడు, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి నాకు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏమించాడట? నా మాటలు ఉంచి. నా మాటలు బండలను బద్దలు చేసే శక్తివంతివి. నా మాటలు చాలా పవర్ఫుల్. అందరి నోట్లో ఈ మాటలు ఉంచలేను. ఎందుకనగా వారి నోరు శపించుట, పగ, బూతులు, పోకిరి మాటలతో నిండి ఉన్నది కనుక నా మాటలు వారి నోట ఉండవు. నేను ఉంచడానికి ఇష్టపడను. ఎవరి నోరు పరిశుద్ధమైందో, ఎవరి నోటిని వారు భద్రంగా కాపాడుకుంటారో, ఎవరి నోటిని వారు భద్రం చేసుకుంటారో, ఎవరి నోరు నాకు అనుకూలంగా ఉంటుందో వారి నోరును నేను కీర్తించుటకును, నన్ను వర్ణించుటకును నేను వాడుకుంటాను. అంత మాత్రమే కాకుండా నన్ను వర్ణిస్తూ కీర్తిస్తున్న వారి నోటి నిండా నా మాటలను నింపుతా, నా మాటలను ఉంచుతాను. నా మాటలను ఎందుకు ఉంచుతానంటే, ఏం ప్రయోజనం ప్రభు అని మాటలు అంటే, ఆయన మాటల్లో ఉన్న శక్తిని ఇక్కడ చెబుతున్నారు. ఇర్మియాను ముట్టి తన నోట ఆయన మాటలను ఉంచిలా చెబుతున్నాడు. నా మాటలలో ఉన్న శక్తి ఎలాంటిదో చెప్పనా ఇర్మియా నీకు? నేను బాలుడనొద్దు. ఎందుకంటే నేను నా జ్ఞానంతో వాక్యం చెప్పలేను, నేను నా అనుభవంతో వాక్యం చెప్పలేను, నేను నా శక్తితో దేవుని పని చేయలేను. అది సరిపోదు. నేను దేవుని వాక్యం చెప్పాలన్నా నాకు దేవుడిచ్చే అనుభవం కావాలి, దేవుడిచ్చే జ్ఞానం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అంతేకాని నాదేమి లేదు, మనదేమి లేదు. ఇక్కడ దేవుడు అంటాడు, నీవు బాలుడవు, అది తెలుసు నాకు, నువ్వేం చేయలేవు అని నాకు తెలుసు. నీ జ్ఞానం సరిపోదని తెలుసు, నీవు బలహీనుడమని తెలుసు, నీకు అనుభవం లేదని తెలుసు. కానీ తల్లి గర్భంలోనే నేను రూపించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను కనుక నీవు బాలుడమైనా సరే నేను వదలను. నీ నోట నా మాట ఉంచుతాను. ఆ మాట బాలుడమైన నీ మాట కాదు, లోకపు మాట కాదు, ఇది యెహోవా మాట, దేవుని మాట. ఈ మాట ఎలాంటి శక్తి కలదంటే ఆ మాట పెళ్లకించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు దేవుడు? జనముల మీద, నేషన్స్ మీద నిన్ను నేను అపాయింట్ చేస్తున్నాను, రాజ్యాల మీద నిన్ను నేను నియమిస్తున్నానంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ నోరు తెలిసిన మాట మాట్లాడావంటే నా మాటే నువ్వు చేయలేని కార్యాలు చేస్తావు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట! దేవుడు సామాన్యమైన మట్టి మనుషులమైన మన నోట ఉంచాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఉంచుతాడు ఆయన మాట? మన నోరు శుభ్రంగా ఉంచాలి, నీట్గా ఉంచుకోవాలి. అపవిత్రమైన మాటలు, పోకిరి మాటలు, చెవిలో గుసగుసలు, సనుగుడు, ఇటువంటి మాటలన్నీ మానేయాలి. మనం యథార్థంగా ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మన నోరు తెరిచి మన నోట ఆయన మాటలు ఉంచుతాడు. ఆయన మాటలు ఉంచినప్పుడు దేవుడు అంటాడు, అది తెరిచి నువ్వు మాట్లాడితే చాలు, తన కార్యం తను జరిగిస్తాడు. ఎన్ని గొప్ప పనులు చేస్తుందని నా మాట. నువ్వు వాడు నువ్వేం చేయలేవని నాకు తెలుసు, కానీ నా మాట జరిగిస్తాయి. ఈరోజు నువ్వు జరిగించలేని పనులు దేవుని మాటలు జరిగిస్తాయి. ఈరోజు నువ్వు చేయలేని పనులు దేవుని మాటలు చేస్తాయి. నువ్వు నీ చేతగానిది ఏదైనా సరే నీ నోట దేవుడు ఇచ్చిన మాటలు జరిగిస్తాయి. మరి అలాంటి కృపను మనం పోగొట్టుకుంటున్నాం కదా. అలాంటి ఆ దేవుడు మన నోట ఆయన మాటలు ఉంచే ఆ దయను మనం పోగొట్టుకుంటున్నాం. ఈ రోజున మన నోరుని మనం ఏం చేయాలి? భద్రముగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. నువ్వు అలాగ కాపాడుకోకపోతే నీ నోరును దేవుడు వాడుకోడు, అపవాది వాడుకుంటాడు. అపవాది వాడుకుంటే
నువ్వు పాడైపోతావు. ఒకటి చెప్పండి, దేవుడు దేని కొరకు మన నోటిని వాడుకోవాలనుకుంటున్నాడు? ఆయన కీర్తి కొరకు, ఆయన ప్రభావ వర్ణన కొరకు మన నోరును దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. రెండవది, దేని కొరకు దేవుడు మన నోటిని వాడుకోవాలనుకుంటున్నాడు? ఆయన వాక్యముతో నింపే ఒక ట్రెజరీగా, ఆయన వాక్యముతో నింపబడినటువంటి నోరుగా మన నోటిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట! ఆ వాక్యం ఎలాంటిది? శక్తి కలిగింది, బలము కలిగింది, అగ్ని వంటిది. కనుక అటువంటి శక్తి కలిగింది. 37వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో దేవుని వాక్యములో ఉన్న శక్తిని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడుతూ ఇలాగంటాడు, నరపుత్రుడా, ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా అంటారు. కాబట్టి నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా ఏడు. కాబట్టి ఏమంటాడు 3వ వాక్యంలో? నరపుత్రుడా, లోయలో చాలా ఎముకలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు అయింది, ఎండిపోయింది, మాంసం అంతా పోయింది, నరాలు పోయాయి, చర్మం పోయింది, ఎముకలు పడి ఉన్నాయి, అన్ని కూడా రాసులు పోగులు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. ఈ ఒక్కరిదే కావు ఆ ఎముకలు, ఎన్నో వేల మంది ఎముకలవి. ఒకరి ఎముకలతో ఒకరి ఎముకలు కలిసిపోయాయి. పెద్ద లోయలో, గుంటలో ఆ ఎముకలన్నీ ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళాడంటే ఎహెజ్కేలుని. ఆలోచించేయండి, అక్కడికి తీసుకెళ్తే ఆ లోయలో ఎహెజ్కేలుని అటు ఇటు తిప్పి అన్నాడంట, ఎండిపోయిన ఎముకలు ఏం చేయగలవా? బ్రతుకగలవా అన్నాడు. మనమైతే అని ఉంటాం, ఇది అసంభవం ప్రభు, ఎండిపోయిన ఎముకలు ఎక్కడ బ్రతుకుతాయి? కనుక ప్రవక్త ఎహెజ్కేలు గారు చాలా జ్ఞానంతో, ప్రభు యెహోవా అది నాకు తెలియదు, అది నాకు తెలియదయ్యా, అది మీకే తెలియదు. కనుక ఎందుకంటే ఆయన ఏం ఉద్దేశించి మనకు ప్రశ్నిస్తున్నాడో మనకు తెలియదు. ఆయన ఏమైనా చేయగలరు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలడు. ఈరోజు నీ జీవితంలో కానిది ఏదైనా చేయగలడు. ఏ జబ్బైనా బాగు చేయగలడు, ఏ వివాహమైనా చేయగలడు, ఏ ఉద్యోగమైనా ఇప్పించగలడు, ఏ చదువులోనైనా నిన్ను రాణించగలడు, నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు, నిన్ను ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే ఎహెజ్కేలు అంటాడు, ఎముకలు బ్రతకగలవా? ఎముకలు బ్రతకగలవా? ఒక మట్టి వానితో మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నాడు, చెప్పు, బ్రతకగలవా? ఎహెజ్కేలు చాలా జ్ఞానంతో సమాధానం ఇచ్చాడు. ప్రభువా యెహోవా, నాకు తెలియదు నాయన, అది నీకే తెలుసు అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. గడగడమనే ధ్వని ఎముకలలో పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి మీద చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నన్ను దిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. దేవునికి స్తోత్రం. జస్ట్ నీ నోరు తెరిచి మాట్లాడంతే.
ఇప్పుడు మనం నోటితో అనుకోవడానికే మనకి ఇబ్బంది అయిపోతుంది. మనం చాలా అనుమానం పడతాం. ఏమో కరోనాతో ఇంట్లో చచ్చిపోయారంటే మనం కూడా పోతామేమో, వీళ్ళకేమో ఈ జబ్బులు వచ్చినాయంట మనకు కూడా వస్తుందేమో, వాళ్ళకేమో ఇలా జరిగిందంట మనకు కూడా జరుగుతుందేమో. ఎప్పుడు కూడా ఇటువంటి మాటలనే మనం ఏం చేస్తుంటాం, మాట్లాడు నాకేమవుతుందో, నేనేమైపోతానో, ఇక నా బ్రతుకు అందంత మాత్రమే. ఎప్పుడు కూడా ఇలాగా నాకు జాబ్ వస్తుందో రాదో, నేను బాగుపడతానో లేదో, నాకు మేలు జరుగుతుందో లేదో ఎందుకు అనుకుంటావా? దేవుడు అంటాడు, నీవు ప్రవచనం ఎత్తిలా మాట్లాడు, నీ నోటిలో నేను ఉంచిన నా మాట నోరు తెరిసి నువ్వు మాట్లాడు. అది ఒక శారీరకంగా ఉన్న మనకు అసాధ్యమే, ఎండిపోయిన ఎముకలు బ్రతకాలంటే అసంభవమే. కానీ ఎప్పుడో చీకిపోయిన చర్మము, ఎప్పుడో చీకిపోయి శిథిలమైపోయిన నరములు దేవుడు మనలా ఇప్పుడు ఫ్రెష్గా పాటించాడు. దేవుని మాటలో జీవాన్ని ఇచ్చే శక్తి ఉంది, దేవుని మాటలో చర్మాన్ని ఇచ్చే శక్తి ఉంది, దేవుని మాటలో నరాలను కంపే శక్తి ఉంది, దేవుని మాటలో ఆ ఎండిపోయిన ఎముకలను సజీవంగా బ్రతికించే. నువ్వేం చేయపని లేదు, నమ్మకంతో మాట్లాడంతే. ఎండిపోయిన ఎముకలారా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నీ ప్రాబ్లమ్స్తో నువ్వు మాట్లాడు. నా దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పుడే నన్ను వదిలిపెట్టాను. నా బలహీనత, నాలో ఉన్న బలహీనత యెహోవా సెలవిస్తున్నాడు, నాలో నుండి వెళ్ళిపో. నాలో ఉన్నటువంటి ఇబ్బందులారా యెహోవా సెలవిస్తున్నాడు, వెళ్ళిపోండి. నాలో ఇంట్లో ఉన్నటువంటి అసమాధానము యెహోవా సెలవిస్తున్నాడు, వెళ్ళిపో. మన ఇంట్లో సమాధానం ఎప్పుడు రాదు, సస్తే తప్ప అంటుంటాం మనం. నా భర్తకు పెట్టిన దురాత్మ నా భర్తను వదిలిపెట్టి వెళ్ళిపో. ఈ రోజున మనము ఆ నమ్మకంతో ప్రార్థన చేయగలిగితే, మాట్లాడగలిగితే దేవుడు తన కార్యాన్ని నీ ఇంట్లో చేస్తాడు. హల్లెలూయా. నీ మనసులో చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడు. లేదండి మా బతుకుంటుంది, మేము బాగుపడం, మా ఆయన బాగుపడు, మా పిల్లలు బాగుపడు, మా బతికిందేనండి అని నువ్వు అనుకుంటావంటే నీ బ్రతుకు అంతకంటే ఇంకా అధ్వానం అయిపోయి. నువ్వు చెప్పాలి, నేను ఎవరిని? జీవం కలిగిన దేవుని బిడ్డను. నాలో ఆయన ఉంచిన మాట శక్తి కలిగిన మాట. అది పడగొట్టుటకు, విరగొట్టుటకు, నాటుటకు, కట్టుటకు అది శక్తి కలిగిన మాట. ఆ మాట నా నోట ఉంది కనుక నా నోటితో నేను నా ప్రాబ్లమ్స్, నా సమస్యలను, నా ఇబ్బందులను నేనేం చేస్తాను? గద్దిస్తాను, వెళ్ళిపోవని చెప్తాను. నేను కమాండ్ చేస్తాను, కొన్ని దీవెనలు నాకు రమ్మని, కొన్ని ఆశీర్వాదాలు నాకు రమ్మని, కొన్ని సహాయాలు నాకు రమ్మని నేను ఆజ్ఞాపిస్తాను. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేగాని ఎప్పుడు నా బ్రతికితే కనుక నువ్వు చింతపడమా. దేవుడు ఒక ఆజ్ఞేసి మాట చెప్తే సమస్యలన్నీ క్షణంలోనే మారిపోతాయి. అందుకనే ఈరోజున ప్రభు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరు. ఎందుకంట? నా మాటలతో నీ నోటిని నింపుతాను, నా మాటలతో నీ నోరు నింపుతాను. నా మాట నీ నోట్లో ఉంటే నువ్వు ఏది శాసిస్తే అది, ఏది చెప్తే అది చెప్పండి. అది కూడా నువ్వే చెప్పమంటావా? ఏది చెప్తే అది జరుగుతుంది, ఏది అనుకుంటే అది జరుగుతుంది. నువ్వు ఏమి ఆజ్ఞాపిస్తావా అది జరుగుతుంది. ఏలి అన్నాడు 3.5 సంవత్సరం వర్షం రాకూడదు అన్నాడా? 3.5 సంవత్సరం వర్షం రాకూడదు అన్నాడు. వచ్చిందా? స్టాప్ అయ్యి. యెహోషువ అన్నాడు సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలన్నాడు. ఆగిపోయారా? యెహోషువ గ్రంథం 10లో. కాబట్టి సూర్య చంద్రుడు ఆగిపోయారు. 10 యెహోషువ గ్రంథం. ఎదుట అమోరీలను అప్పగించిన దినమున
ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఆగారు? ఎవరు ప్రార్థన చేశారు? ఎందుకు? అవును, మనం ఏమి స్టాప్ చేస్తాం అది అయిపోతుంది. ఏది విడుదల చేస్తామో అది రావాలి. ఎలాగంటే నీ నోరును భద్రంగా కాపాడు. ఇప్పుడు దాకా తిట్టొచ్చి యేసునామములో నువ్వు ఆగిపోమంటే ఆగిపోదు. ఇప్పుడు దాకా తిట్టొచ్చావు కదా, ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు దాకా నువ్వు చూసినటువంటిది ఏంటి, నువ్వు చేసి వచ్చింది ఏంటి? జరగదు. అందుకొరకే నీ నోరును నువ్వు జాగ్రత్తగా నీ బ్రతుకును నువ్వు కాపాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? కీర్తించుటకు నిన్ను, ఆయన ప్రభావ వర్ణనను వర్ణించుటకు ఈ నోటిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. రెండవది, ఈ నోటిని ఎలా వాడుకుంటాడు? ఆయన వాక్యంతో నింపడానికి ఈ నోరును వాడుకుంటాడు. ఆ వాక్యం ఎటువంటిది? శక్తి కలిగి. వాక్యము చేయలేదంటూ ఏది కూడా లేదు. సమస్తమును దేవుని వాక్యము జరిగిస్తుంది. కనుక దేవుడు మహాశక్తి కలిగినటువంటి వాడు కనుక ఆయన చేయవలసిన కార్యక్రమాలు నీ నోట జరిగించడానికి ఆయన కృప చూపిస్తారు. అందుకొరకు రెండు విషయాలు మనం ధ్యానం చేసి, దేవుడు చెబుతున్నాడు ఈ నోటిని కాపాడు, ఈ నోటిని కాపాడు. మరలా చెబుతాడు ఈ నోటిని భద్రముగా కాచు. ఎందుకంటే ఈ నోటిని నేను వాడుకుంటాను, అపవిత్రం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను, మీరు, మనమందరం కూడా ప్రభువా నా నోరును నేను కాచుకొని అయ్యా నీ కొరకు వాడుకున్నట్టుకు సహాయం చేయి. నా నోరును నేను భద్రంగా కాపాడుకొని నీ మహిమ కొరకు వాడుకోవడానికి సహాయం చేయి. చివరిగా నేను ఒక మాట ఏమవుతుంది కానీ చివరిగా ఒక మాట నేను చదివి నీకు వినిపిస్తాను. మరలా దేవుడు ఎందుకు మన నోరును వాడుకుంటాడంటే త్వరగా కొన్ని మాటలు మనము చదువుదాం. దేవుడి పిల్లారా, 126వ కీర్తన 2వ వాక్యం చదువుదాం. మూడవది, మన నోరును దేవుడు ఎందుకు వాడుకుంటాడు? మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ఎందుకండి? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు అంటున్నారు మన నోటి నిండా ఏముంది? మనం ఎప్పుడు చింతతో లేము, ఎప్పుడు దిగులుతో లేము, ఎప్పుడు దుఃఖంతో లేము, ఎప్పుడు బాధతో లేము. మన నోటి నిండా ఏముంది చెప్పండి? ఎవరుంచారు? దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. అదే సంతోషం, నవ్వే సంతోషం. ఈరోజు మన నోటి నిండా దేవుడు ఏమించాడు? నవ్వుంచాడు. మన నాలుక ఆనందగానం చేసింది. దేవునికి స్తోత్రం. మన నాలుక ఏం చేసింది? ఆనందగానం చేసింది. ఎందుకు ఆ రీతిగా దేవుడు ఉంచాడు? దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా మన నోటి నిండా నవ్వుంచాలని ఆశపడుతున్నాడు. మనం దుఃఖంతో, కన్నీటితో, నిందలతో, అవమానాలతో కుమిలిపోవడం కాదు. కనుక మూడవదిగా మన దేవుడు మన నోటి నిండా ఏముంచాలనుకుంటున్నాడు? నవ్వుంచాలనుకుంటున్నాడు. నవ్వుతూ బ్రతికించాలని ఆశపడుతున్నాడు. సంతోషంతో బ్రతికించాలని ఆశపడుతున్నాడు. మన నాలుగు ఎప్పుడు ఆనందగానము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆనందగానం చేయాలి. పైన 1వ వాక్యం చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు మన నోటి నిండా నవ్వు ఉంది? ఎందుకు మన నాలుక ఆనందగానం చేసిందంటే మన కొరకు మన దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్య కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద గొప్ప కార్యములు చేశాడు. ఏం చేశాడు? మన కొరకు మన దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాడు. గొప్ప కార్యాలు చేశాడు. కనుక గొప్ప కార్యాలు చేస్తే అలా ఉంటామా? అమ్మాయి పాస్ అయింది అనుకోండి, తల ఉంచుకొని వస్తుందా?
అక్కడి నుండి నవ్వుకుంటూ వస్తాడు. ఇంట్లో అంతా సంబరాలు. ఎందుకంటే మా అమ్మాయి పాస్ అయి, ఫెయిల్ అయితే ఎవరికి చెప్పం కానీ పాస్ అయితే అందరికి ఫోన్లు చేశాం. మా అమ్మాయి పాస్, మా అమ్మాయి పాస్, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా వాళ్ళకి పెళ్లి కుదిరింది. ఇలాగ అందరికి చాలుతాం. మంచి జరిగిందంటే అందరికీ చెప్తాం. ఏదన్నా కొద్దిగా మిస్టేక్ జరిగిందంటే ఎవరికి చెప్పం. నేను చెప్తే మర్యాద పోతుందని ఎవరికి చెప్పం. కనుక ఏం చేసిందంటే వాళ్ళ దేవుడు, మా దేవుడు మా ఎడల ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మా నోటి నిండా ఏముంది? నవ్వు. మన నాలుక ఆనందగానం చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే గొప్ప కార్యాలు చేస్తాడు మన దేవుడు. మూడవదిగా మన నోటి నిండా ఏముంచాలనుకుంటున్నాడు? నవ్వును. చివరిగా నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చివరిగా ఇంకొక మాట చెప్తాను. 21వ కీర్తన 2వ వాక్యం. కీర్తన 21:2. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవునికి స్తోత్ర. పెదవుల నుండి వచ్చిన ప్రార్థన అండి, నోటి నుండి వచ్చిందా కాదు? ఏమండి చెప్పండి, నోటి నుండి వచ్చిందా కాదు? పెదవులకు, నోటికి, నాలుకకు సంబంధం ఉంటుంది. అందుకని దేవుడు చెబుతున్నాడు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించు. దేవుడు మన ప్రార్థనను వినాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు కూడా, ఏ రోజు, ఏ సమయమున మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాకూడదు. సమాధానం రాకుండా ఉండకూడదు, వినకుండా ఉండకూడదు. మనం ఏ క్షణంలో ప్రార్థన చేసినా, ఏ కష్టంలో ఉండి మనం ప్రార్థన చేసినా, ఏది ఆశించి మనం ప్రార్థన చేసినా దేవుడు దానిని ఇవ్వాలి అని ఆశపడుతున్నాం. నిజంగా ఎంత మంచిది కదా. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసినాం, సమాధానమే రాలేదు. దేవుడు వినలేదు, దేవుడు మనకు ఉత్తరం ఇవ్వలేదు. తద్వారా మన అవసరాలు తీరలేదు, మనకు నిరుత్సాహం కలిగింది, మన అక్కర్లు తీరలేదు. అప్పులు నాయన మా తండ్రి తొలగించని ప్రార్థన చేశాం, భర్తను మార్చమని ప్రార్థన చేశాం, ఈ జబ్బును తొలగించమని ప్రార్థన చేశాం, మాకు ఇది జాబ్ను అనుగ్రహించమని ప్రార్థన చేశాం. ఎన్నో చేశాం. మన ప్రార్థన దేవుడు కొన్నిసార్లు ఆలకించలేదు. ఎందుకంటే మనదే ఫాల్ట్, మనం సరిగా లేవని దృష్టి. ఈరోజు నీ జీవితాన్ని, నీ నోటిని నువ్వు బాగు చేసుకుంటూ దేవుని బిడ్డారా, దేవుడు ఆయనను కీర్తించడానికి, ఆయన ప్రభావమును వర్ణించడానికి నీ నోరును వాడుకుంటాడు. తర్వాత నీ నోటి నిండా దేవుడు తన వాక్యాన్ని ఉంచి బలమైన కార్యములు చేయడానికి దేవుడిని వాడుకుంటాడు. మూడవది, నీ నోటి నిండా ఆయన నవ్వును ఉంచుతాడు. నీ నాలుక ఆనందగానము చేసేటట్లుగా ఆయన చేసి నీ కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నాలుగవదిగా, నీవు చేసిన ప్రార్థన, నీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానకుండా, ఏ రోజు నేను వినలేదు, నేను చేయలేదు, ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు అనుకున్నా, మానక ఏం చేశాడట? అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తాడు. 17:1 చదువుదాం. కీర్తన 17:1. యెహోవా న్యాయమును ఆలకించును, నా మొరను అంగీకరించును, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ తీర్పా? నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాదు. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రభువా, ఇది కపటమైన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన కాదు, ఇది యథార్థమైన నా నోటి నుండి వచ్చిన ప్రార్థన, పవిత్రమైన నా నోటి నుండి వచ్చిన ప్రార్థన. కనుక నా ప్రార్థనను ఏం చేయాలి? నువ్వు మానక అంగీకరించు. కాబట్టి నాలుగవదిగా దేవుడు ఏం చేస్తాడు? మన నోటి నుండి వచ్చే ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడంటే ఊరికి వినేసి మౌనంగా ఉంటాడా? మన అవసరాలు
తీరుస్తాడు. మన అక్కర్లు ఎన్ని లాభాలు ఉన్నాయో చూడాలి. ఈ 4 విధాలైన లాభాలు మనం కలిగి ఉంటాం. మన నోరును మనము భద్రంగా చేసుకుంటే, కాపాడుకుంటే, ఈ 4 విధాలుగా మన నోటిని దేవుడు వాడుకొని గొప్ప శ్రేష్టమైన దేవుని బిడ్డగా నేను వాడుకుంటాను. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి దీవించునుగాక.